ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, అంత మేధా సంపత్తి, ఆ రకమైన బ్యూటిఫుల్ విశ్లేషణ తనకు అందించిన ఆ మహానుభావుడు ఎవరో తెలుసా? మామిడి పళ్ళకు సంబంధించిన సెగ్మెంట్ ఉన్న సరా పెట్టిన ఆ వీడియోలో బెస్ట్ పార్ట్ ఒకటుంది. అదేంటంటే, ఆవిడ పక్కన ఒక అతను కూర్చొనున్నాడు. అతన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది. అతగాడు ఒక నిపుణుడిలాగా సమాధానాలు చెప్తున్నాడు. అంటే తన మేధోపరమైన సమతుల్యతను, అంటే ఇంటలెక్చువల్ డిస్కషన్ చేస్తున్నాడన్నమాట. ఇండియా నుంచి వచ్చిన ఆ మామిడి పండ్ల నిండా పూప్ అంటే పెంట ఉంటుందట. Absurd prices for. It's poop. And by the way, before you, thank you. Poop. Spoiler alert. Probably poop. It's poop. It's E. coli. You got E. coli. You just got E. coli. And by the way, ఆహా! ఏమి విఘ్నత! ఏమి వాక్చాతుర్యం! అంతేకాదు ఇంకో మాట కూడా అన్నాడు. రొయ్యల చర్మం తిన్నందుకు దేశ బహిష్కరణ సరైన ప్రతిస్పందన. all types of weird food. Oh yeah. It looks disgusting. Yeah, it's on both. It's all Asian too. On both, it's the Indian side. Then they have like the shrimp skin. Like who the hell wants shrimp skin? Deport. Just deport. If you eat that, deport. ఎవరు తింటారు రొయ్యల చర్మం, రొయ్యల పొట్టు? ఏమో ఇండియాలో తింటారేమో నాకు తెలియదు. తింటే ఏంటంట, ఈయనకేంటి దొబ్బిడే? ఎవరిష్టం వాళ్ళది తింటున్నారు. ఇక్కడ ఈ మాగా వాళ్ళ గురించి 2 విషయాలు ప్రస్తావించాలండి. ఆర్ఎఫ్కే జూనియర్ అంటే హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ ఆర్ఎఫ్కే జూనియర్ రోడ్డు మీద ఒక రోడ్ కిల్ కనపడితే కారు ఆపేసి ఆ రోడ్ కిల్ తీసుకెళ్లి ఇంటికెళ్ళి వండుకు తినే. అంతేకాదండి, కుక్క మాంసం కూడా తిన్నానని రాసుకున్నాడు. రోడ్డు పక్కన చచ్చిపడి ఉన్న ఒక ర్యాకూన్ పీనిస్ కట్ చేసుకున్నాడండి. ఏంటి దాన్ని తిన్నావా అని అడిగితే సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్ లో అడిగారు, ఏం చేసావా పీనిస్? యూ క్యాన్ మేక్ దిస్ షిట్ అప్, ఇట్ రియల్లీ హ్యాపెండ్. అలాంటి వాడు ఏం చేసినా ఇలాగ నమ్మగానే ఉంటుంది. కానీ ఇండియా నుంచి వచ్చిన మామిడి కాలం నిండా పూప్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, అంత మేధా సంపత్తి, ఆ రకమైన బ్యూటిఫుల్ విశ్లేషణ తనకు అందించిన ఆ మహానుభావుడు ఎవరో తెలుసా? సరా భర్త, పేరు స్టీవెన్. ఆహా! దొందేనండి, దొందే. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ కామెడీ అండి. యూట్యూబ్లో అంతర్జాతీయంగా వెళ్ళే ఈ వీడియోలో ఇండియా నుంచి వచ్చే మామిడి పండ్ల నిండా మలం ఉంది, వాటిని బహిష్కరించండి అని ఈ జంట మనకి చెప్తాం. ఆ వీడియోలో పతాక స్థాయికి చేరుకుంది ఆవిడ కామెడీ. నిజంగా షీ రియల్లీ ప్రాబబ్లీ బిలీవ్స్ దట్ షీఈస్ డూయింగ్ ఏ జెన్యూన్ కామెడీ షో. ఆ ఎకిలి నవ్వులు కానీ, ఆ రకమైన జోకులు కానీ, ఇట్లా డస్ట్బిన్ తీసుకుని డోకొచ్చినట్టు చెప్పడం, ఇది ఇండియన్ ఫుడ్ కు సంబంధించి మాట్లాడినప్పుడు 2-3 సార్లు చూశాను నేను. నేను విపరీతంగా ఆవిడ వీడియోలు చూడనండి. ఇలా న్యూస్ లోకి వచ్చిన వాటి గురించినే చూస్తూ ఉంటాను నేను. సరా పెట్టిన వీడియోలన్నీ ఉడికిన పాత్రలోని అన్నం అయితే, ఇవి కొన్ని మెతుకులు మాత్రమేనండి ఈ వీడియోలో సంబంధించిన విషయాల్లో. ఎనీవే, ఆవిడ తన ప్రేక్షకుల వినోదం కోసం ఒక కామెడీ బిట్ చేసింది. ఒక భారతీయ వ్యక్తిని వ్యంగ్యంగా అనుకరిస్తూ ఒక ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శన వెనకన్న పూర్తి మేధో నిర్మాణాన్ని మీకు వివరించడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి. ఒక ఊహాజనిత భారతీయుడు మాటలు చెప్తోందనమాట. భారతదేశం నెంబర్ 1, మేమే అన్నీ కనిపెట్టాము, జ్యూస్ మిమ్మల్ని నియంత్రిస్తున్నారు, మేము మీ స్థానాన్ని ఆక్రమిస్తున్నాము, పాకిస్తాన్ను మేము సృష్టించాము, ఆసియాను మేము సృష్టించాము, ప్రపంచాన్ని మేమే సృష్టించాము అని అంటాడట ఈ భారతీయుడు, ఈ fictional Indian. Before people are like raging at me in the comments, because I know you're like sharing this in your WhatsApp group, I already know what you're gonna say. India number 1, sir. How dare you say hellhole? We are all CEOs and top earn in USA. We all have PhD and $10 billion is pocket change to us. We are rich. We white women and we invented toilets. We are replacing you. Jews control you. Britishers looted us and stole 500 trillion kilograms of gold and diamonds. We invented everything the world uses today. We can swim very well and we also invented trains. We are the best drivers in the world. Uber needs us. The USA and Canada needs us. I was told, this is just allegedly, that man actually was eating Indian mangoes before the video was recorded, and that was why he was shitting profusely, because he had one of the Indian mangoes with the poop on it. Which, Stephen, I don't know if you realize this just causes more poop. If you eat poop, it causes more poop. వావ్! అద్భుతం. ఎరగదీసేసింది కదా. అరుపులు, కేకలు, ఈలలు, చప్పట్లు.
జోకులు పక్కన పెట్టి అక్కడ ఏం జరిగిందో చూద్దామండి. తను నిర్మించింది ఒక మినిస్ట్రో అంటే వీధి నాటకం. నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్. ఓకే. ఆ వీధి నాటకం తరహా వ్యంగ్య చిత్రం అన్నమాట. కానీ వీధి నాటకం అనేది మనకు పూర్వకాలం ఉండేది. వీధి వీధికి వెళ్ళి వేసేవాళ్ళు ఇది. మహా అయితే పక్క వీధిలో వాళ్ళు వస్తారు. ఈవిడేసిన ఈ స్కిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యూవర్స్ అందరికీ ఒకేసారి వెళ్తుంది. ఒకేసారి కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చూస్తారు. సో దెర్ ఇస్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ వీధి నాటకానికి దీనికి. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి చెత్త విని ఇది నిజం అని నమ్మే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అంతెందుకండి, తమని టార్గెట్ చేస్తున్నా కానీ సరాని వెనకేసుకొచ్చే దేశీయులే ఉన్నారు. ఇంకేం చెప్తాం. ఈ కామెడీ బిట్లో సరా ఏం చేసింది, తన ఆందోళనలు ఏమైతే ఉన్నాయో, తన అజ్ఞానం ఏదైతే ఉందో, ఆమె ప్రొడక్షన్ టీం వాళ్ళకున్న పిచ్చి కళలు లాంటివి ఏమున్నాయో వీటన్నిటిని ఏర్చి కూర్చి ఒక భారతీయ వ్యక్తిని కల్పించి అతని ద్వారా కొన్ని మాటలు చెప్పించి ఇదంతా ఇలాగే ఉంటుందని తన ప్రేక్షకులను నమ్మించింది. ఈ పద్ధతికి ఈ దేశంలో ఒక చరిత్ర ఉంది. బాహాటమైన జాత్యహంకారం, మూర్ఖత్వం. ఆ చరిత్ర గర్వించదగ్గ చరిత్ర కాదు. దాన్ని నవ్వుతూ చేసినంత మాత్రాన దాని వెనకాల ఉద్దేశం మార్చలేదు. గుడ్డి సరా చూడలేని వ్యంగ్యం ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి. ఏంటంటే విద్య, ఆర్థిక విజయం, పిహెచ్డి డిగ్రీలు సంపాదించడం, CEO స్థానాలు, వీటన్నిటి గురించి దేశీయులు గర్వపడే విషయాలు ఇవి. వాటిని ఎగతాళి చేస్తుంది. ఇవి ఆవిడికి పంచ్ లైన్స్. ఇప్పుడు 4 డిగ్రీలు నాకుండి నేను ప్రొఫెసర్గా ఒక మేజర్ యూనివర్సిటీలో పనిచేస్తుంటే దట్ ఈజ్ ఏ పంచ్ లైన్ ఫర్ హర్. మీరు MD డాక్టర్ అయి ఉండొచ్చు, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అయి ఉండొచ్చు. ఫర్ హర్ యు ఆర్ నథింగ్. ఫర్ హర్ యూ యాజ్ అన్ ఇండియన్, a person of Indian origin, taking pride in this in your community, ఆవిడ ఉద్దేశంలో దట్ ఈస్ లాఫబుల్. దట్ ఈస్ హర్ మెసేజ్. మామిడి పండుగకి సంబంధించి ఆవిడ చేసిన కొన్ని స్పెసిఫిక్ వ్యాఖ్యల గురించి మాట్లాడాము, ఆవిడ పద్ధతి గురించి మాట్లాడాము. ఇప్పుడు కొన్ని పదాల గురించి మాట్లాడదాం. ఆవిడ వాడిన కొన్ని పదాల గురించి ఈ వీడియో సెగ్మెంట్లోనే అన్ని చూడవసల్లా ఇంతకు ముందు ప్రస్తావించిన పదానికే వద్దాం. As you guys know, we are, because of all of our H-1B investigations, we are in all the WhatsApp groups. We've infiltrated your WhatsApp groups, guys. మీ వాట్సాప్ గ్రూపుల్లో చొరబడ్డాము, నా గురించి మీరు ఏమనుకుంటున్నారో మేము చూస్తున్నాము అంది. ఫాలో అవుతున్నాము అనలేదు, మానిటర్ చేసాము అనలేదు, జాయిన్ అయ్యామని కూడా అనలేదు. చొరబడ్డాము. We infiltrated. అక్కడ ఆగండి. లెట్స్ టాక్ అబౌట్ దట్ వర్డ్. సరా ఆ పదాన్ని పొరపాటున అంటే యాక్సిడెంటల్గా ఎంచుకోలేదండి. ఇన్ఫిల్ట్రేటెడ్ అనేది సాధారణమైన పదం కాదు, అది స్నేహపూర్వకమైన పదం కాదు, అది శత్రు భూభాగం కోసం మీరు ఉపయోగించే పదం, శత్రు సంస్థల కోసం వాడే పదం, విశ్వసించలేని రహస్య నిఘా అవసరమైన జనాభా కోసం వాడే పదం. అది ఉద్దేశపూర్వకంగా వాడిన పదం. ఖచ్చితంగా సరా ప్రేక్షకుల మనసుల్లో ఏం చేస్తుందో అది మీరు అర్థం చేసుకోవాలి. వలసదారులంతా ఒక దండయాత్ర దళం అని సంవత్సరాలుగా భయంతో నిండిపోయిన వేలాది మంది మందబుద్ధి ప్రేక్షకులు, సరా ప్రేక్షకులకు ఆమె ఏం చెప్తుంది? ఏది సరా చొరబడ్డాము అని చెప్పినప్పుడు ఆ మందబుద్ధి ప్రేక్షకులలో ఒక నిర్దిష్టమైన చిత్రం ఏర్పడుతుందన్నమాట. ఆమె ఏం చెప్తోంది? వీళ్ళంతా ఒక సెల్, ఒక నెట్వర్క్. ఇలా ఇన్ఫిల్ట్రేట్ అవడం లాంటి ఇంటెలిజెంట్ ఆపరేషన్ తప్పనిసరి అని ఆవిడ వాళ్ళకి చెప్తుంది. మెనీ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ దిస్. ఆ ఇన్ఫిల్ట్రేటెడ్ అన్న పదం ఇట్స్ సో లోడెడ్ వర్డ్. మరొకసారి, ఇండియన్స్ ఈజ్ ఎ మాఫియా, ఇట్స్ ఎ సెల్, ఇట్స్ ఎ కార్టెల్. She infiltrated. That's what she is telling her audience. So what is this all about? వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళింది, అక్కడ మామిడి పండ్ల గురించి మాట్లాడుకుంటున్నారు, కాస్కోలో షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈవిడి గారికి అది నచ్చో, దాన్ని ఎద్దేవా చేసింది. సో సమ్హౌ షీ మేడ్ ఇట్ ఈక్వల్ టు బయోహజార్డ్.
We are bringing biohazards from India. That's what she wants you to believe. She wants her audience to believe. తను ఇండియన్ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ వ్యక్తిగత సంభాషణలను రహస్యంగా చదువుతూ ఉండటమే కాదు, అంటే సీక్రెట్ గా మానిటర్ చేయటమే కాదు, ఇంకో మాట ఉంది, సే హాయ్ టు మీ, ఐ వోంట్ బైట్. Okay, we see what you're saying about me and just say hi next time is all I'm saying. I don't bite. I mean, I do other things, but I don't bite. నేను కరవును అలా అన్నప్పుడు అది స్నేహం కాదండి, అది చిరునవ్వుతో చేస్తున్న అధికార ప్రకటన. షీ షోయింగ్ హర్ పవర్. హే, మీరంతా గమనించబడుతున్నారు నా చేత అని చెప్తోంది. అలా చెప్పటమే ఆ భాష యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, తను స్నేహపూర్వకంగా ఉంటున్నానని చెప్పటంలో ఉద్దేశం ఏంటి? యు మస్ట్ బి థ్యాంక్ఫుల్, ఐఎమ్ బీయింగ్ ఫ్రెండ్లీ టు యూ. కానీ ఒక్క విషయం చెప్తానండి, ద్వేషం నరనరాల జీర్ణించుకున్న ఈ కుత్సితురాలికి తూ అంటే తరాకున్న భాష మీద మాత్రం చాలా పట్టు ఉందండి. That's how she is able to connect with a lot of dumb idiots. Unfortunately, some of them are Indians. ఇంకో విషయం, ఆవిడ కాస్కోలోకి వెళ్ళినప్పుడు ఆవిడకి ముంబైలో ఉన్నట్టు అనిపిస్తుందట. Now, you even have Costco that has started selling these, which I was like, you've got to be kidding me. But it makes sense, seeing as anytime I step into my local Costco, I feel like I'm in Mumbai. So I guess they're like, gotta take care of the consumers that are coming here. అంటే తన స్థానిక కాస్కో, అమెరికాలో ఉన్న కాస్కోలోకి వెళ్తే ముంబైలో లాగా అనిపిస్తుందట. సరా, మీకు ఎప్పుడన్నా ఎదురైతే లేక మిమ్మల్ని అంబిష్ చేస్తే ఒక్క మాట అడగండి ఆవిడని, ఎప్పుడన్నా ముంబై వెళ్ళిందా? అసలు ముంబై ఎందుకు, ఇండియా వెళ్ళిందా? ఐ డోంట్ థింక్ సో. భారతీయ పునాది ఉన్న ఏ పదాలని ఆవిడ సరిగ్గా పలకలేదు. I mean, that's fair. I mean, I have some trouble with some words. Even with Indian words, sometimes I have trouble. That's fair. కానీ వాటిని ఎద్దేవా చేయమే, మీరు నేను ఎద్దేవా చేయము. అది మనకు నచ్చని తిండి ఎవరన్నా తింటుంటే వాళ్ళ ముఖం మీద యా అని అనం. ఎందుకంటే అట్లీస్ట్ నా విషయంలో మా అమ్మ నాన్న నేర్పిన సంస్కారం అది నాకు. నీకు నీకు ఇష్టం లేకపోతే అవతలకు వెళ్ళిపో, కానీ ముఖాలు పెట్టబాకు, దాని గురించి కామెంట్లు చేయబాకు. దిస్ ఈజ్ వాట్ మై పేరెంట్స్ టోల్డ్ మీ. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మోస్ట్ ఆఫ్ యూ గ్రూ అప్ విత్ దట్ కల్చర్. ఓ సరా, అలాంటి నీతి నియమాలు ఏమీ లేవు. ఈ పదాల ఉచ్చారణ గురించే, బంగనపల్లి గురించి ఈవిడి గారు ఏమన్నారు? And according to them, the most awaited mangoes. They do these drops like it's like designer clothing. I don't know. It says 100% natural and chemical free Bangina Pali mangoes. I don't know. I've never had that type of mango. It doesn't sound very appetizing. So now all of a sudden she's an expert in mangoes, especially mangoes coming from India. A word she cannot pronounce, and she has to be dismissive of it because she cannot pronounce the word. మామిడి పండుని నిజంగా బయోహజార్డ్ అని తను నమ్మినా నమ్మకపోయినా తన ప్రేక్షకులని మాత్రం నమ్మమని చెప్తుంది. దోశ పిండి కావచ్చు, ఇండియన్ దహి కావచ్చు, మామిడి పండ్లు కావచ్చు, సభ్యత్వం ఉన్న వాళ్ళు ఏమి ఎక్కువ కొంటున్నారో వాళ్ళకి అది అందుబాటులో ఉంచడం కాస్కో వాళ్ళ వ్యాపార ధర్మం వాళ్ళు చేస్తున్నారు. దానికి కూడా ఈవిడ గారికి ప్రాబ్లం. షీ హ్యాస్ అ ప్రాబ్లం విత్ కాస్కో మేకింగ్ దిస్ అవైలబుల్ ఫర్ దేర్ కస్టమర్స్. మీరు కావాలని ఏదో దురుద్దేశంతో ఏదో వాట్సాప్ గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ కానవసరం లేదు. ఏదో ఒక న్యూస్ చూశారనుకోండి, ఇదే న్యూస్ చూశారనుకోండి, మామిడి పండ్ల గురించే న్యూస్ చూశారు. ఆ మామిడి పండ్లు బంగనపల్లి మామిడి పండ్లు. వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పింది అమెరికన్స్ లవ్ ఇండియన్ మ్యాంగోస్ అని చెప్పింది. సో అలాంటి వార్తలు చూసినప్పుడు ఒక సాధారణ వ్యక్తికి ఉత్సుకత రావచ్చు, ఆసక్తి రావచ్చు, లేకపోతే హూ కేర్స్ అని అనిపించవచ్చు. ఇలాంటివి ఏమీ రాలేదు ఆవిడికి. బట్ షీ మేడ్ ఇట్ హర్ మిషన్ టు ఫైండ్ ఎ వే టు హేట్ ఇండియన్స్ ఫర్ దట్. A, mangoes. B, Wall Street Journal profiling mangoes. C, Costco selling Indian mangoes. Only thing common among all these is Indian. And she has to create a segment to see why her audience should hate Indians because of all this.
ఆర్ యూ గెటింగ్ ఇట్? ఇలాంటి సెంటిమెంట్ ఆవిడ నిజంగా నమ్ముతుందో లేదో తెలియదు కానీ ఆవిడ ప్రేక్షకులు మాత్రం నమ్మేది ఏంటంటే తాము భర్తీ చేయబడుతున్నామనే అభద్రతా భావం, ద ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దట్ దే ఆర్ బీయింగ్ రీప్లేస్డ్, ఆక్రమించబడుతున్నామనే భావన, దే ఆర్ బీయింగ్ ఇన్వేడెడ్, తనది అని చెప్పుకునేదే దాన్ని దేన్నో కోల్పోతున్నామనే భావన, ద అమెరికనిజం, the America they know, they're losing it. So she's feeding fodder to all those insecurities. With a high horse, somehow she acts like she came here with Columbus and planted a flag along with him. మరొకసారి మీరు గుర్తు చేసుకోవాలి, షీఈ్ నాట్ ఏ నేటివ్ born white American with an Anglo-Saxon descent. She is from Mexico. Her ethnicity is Mexican. నా ప్రొఫైల్లో చాలా రోజుల నుంచి పిన్ చేసిన వీడియో ఒకటి ఉందండి, అది గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ గురించి. నేను సరా గంజాలస్ గురించి ఈ వీడియో చేయటం, ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువైపోయింది, అందుకనే 3 భాగాలుగా పెట్టాను. సరా గంజాలస్ గురించి ఈ 3 భాగాల వీడియోలు చేయడానికి కారణం, ఆ వీడియోలో చెప్పాను ఇది ద గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ అనేది నిజం. డు నాట్ డిస్మిస్ దాట్ వన్, పే అటెన్షన్ టు ఇట్ అని పెట్టాను. దట్ ఈస్ ద రీజన్ వై ఐ పిన్డ్ ఇట్ టు మై యూట్యూబ్ ప్రొఫైల్. వై దే ఆర్ రిలేటెడ్. ఇక్కడ సరా వాగుడు మామిడి పండు గురించి కాదు, మామిడి పండు కేవలం ఒక నెపం మాత్రమే. ఆవిడ సందేశం ఏంటంటే, దేశీయులు అంటే ఇండియన్స్ ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ ఎమడలేరు, వాళ్ళు ఏవేవో భాషలు మాట్లాడతారు, వాళ్ళకి పరిశుభ్రత లేదు, వారి వాట్సాప్ గ్రూపులు శత్రుభుభాగం, వారి ఆహారం ఎక్కడిది కాదు, వాళ్ళు చేత్తో తింటారు. పైన మళ్ళీ ఒక చెత్త పట్ట తీసుకుని అంటది. దాట్స్ హూ షీ ఇస్. అంతేకాదు, కాస్కోలో మీరు మెంబర్స్ అయి ఉండొచ్చు, రెగ్యులర్ మెంబర్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్ టు హర్. Your very presence in the Costco store is a problem to her, because it feels to her like she is in Mumbai. By the way, sir, I've been to Mumbai several times. People in Mumbai are a lot more cultured, polished than assholes like you. ఇదంతా చూసి ఆవిడని ఎవరన్నా ప్రశ్నించారు అనుకోండి, దేశీయులు కావచ్చు, ఇది ఆర్ దోస్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్ హూ ఫైండ్ దిస్ సిల్లీ అండ్ ప్రిపాస్టరస్. ఏమంటది అప్పుడు? షీ విల్ హైడ్ బిహైండ్ కామెడీ, జోక్. ఒక జోక్ తీసుకోలేరా? ఇండియన్స్ ఆర్ సో థిన్ స్కిన్, దే క్యాంట్ ఈవెన్ టేక్ ఎ జోక్ అన్న అంటది. పీపుల్ లైక్ హర్ అండ్ మోస్ట్ ఆఫ్ MAGA play exact same card every time you challenge them on their caustic, racist rhetoric. It's all supposed to be a joke, and you don't know how to take a joke. That is their strategy. వ్యూహం. మిగతాది మూడవది ఆఖరి భాగంలో అండి, అది మరింత సూటిగా ఘాటుగా ఉంటుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.